హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5 మూడు స్తంభాలాట ఏపీ పాలిటిక్స్లో ఎవరు ఎవరికి తోడు కొనసాగుతున్న సస్పెన్స్ ఎన్నికలపై కేంద్రం నుంచి సంకేతాలున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 2-3 వారాలు ముందుగానే షెడ్యూల్ వస్తుందని మంత్రులను అలర్ట్ చేశారు. దీంతో విపక్షాలు సైతం కసరత్తు మొదలుపెట్టాయి. ఇంతకాలం చంద్రబాబు నాయుడు ఇంటికే పవన్ వెళ్లి చర్చలు చేయగా కొత్తగా జనసేన అధినేత ఇంటికే టీడీపీ బాస్ వెళ్లి మరీ మంత్రాంగం జరిపారు. ఇద్దరూ సరే, మరి మూడో పార్టీ బీజేపీ సంగతేంటంట చర్చ ఏపీ రాజకీయాల్లో రచ్చరచ్చగా మారింది. మరోవైపు మిత్రపక్షాల మధ్య గ్యాప్ ఉందని అధికార పార్టీ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. గతంలో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లినా లైట్ తీసుకున్నా లేటెస్ట్ ఎపిసోడ్ను మాత్రం భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నారు. భేటీ వెనుక బోలెడు అంశాలున్నాయని తెలుగుదేశం అంటుంటే ప్యాకేజీ లెక్కలు తప్ప ఇంకేముంటాయని ప్రశ్నిస్తుంది అధికార పార్టీ. టీడీపీ జనసేన మధ్య తేడాలొచ్చాయని బతిమాలేందుకే పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారంటుంది వైసీపీ. ఇద్దరు నేతలు కలిస్తే వైసీపీకి టెన్షన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. జనసేన టీడీపీ మధ్య మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పదే పదే చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీతో కనీసం దశాబ్దమైన దీర్ఘకాలిక పొత్తు ఉంటుందని పవన్ చెప్తున్నారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని జనసేన క్యాడర్ అంటున్నా కాషాయం పెద్దలు మాత్రం నో కామెంట్ అంటున్నారు. ఇదే ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుంది. మరి 10 ఏళ్ల తర్వాత విశాఖలో ఒకే వేదికపై వస్తున్న చంద్రబాబు పవన్ పొత్తులు ఎత్తులు హామీలపై క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.